ఇక్కడ ఇక్కడ ఏంటంటే సార్, ఇప్పుడు మీరు అంటే మీరు అనడానికి ఈ మధ్యలో తెలుగు సినిమా మీద కొన్ని పాత ఇంటర్వ్యూస్ జరిగినప్పుడు కొన్ని తెలుగు సినిమాల మీద కామెడీ మీద మీరు విమర్శించారు. కొంచెం ఈ మధ్యన ముక్కుసూటిగా వెళ్తున్నారు కోట శ్రీనివాసరావు గారు అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అంటే ముక్కుసూటిగా అంటే ఇప్పుడు సినిమా మొన్న కామెడీ షో మీద మీరు పూర్తిగా విమర్శించారు. కామెడీ షో ఇది వేరే ఛానల్లో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు జబర్దస్త్ కామెడీ షో మీద కొంచెం అంటే ఇలాంటి మీరు అంటే మీరు ఒక ఇదే ఇండస్ట్రీలో ఉండి ఇలాంటి అన్నీ ఇలా అంటున్నాడు అన్నీ అంటున్నాడంటే ఇప్పుడు అది హాస్యం కాదండి, కామెడీ. అందుకని నేను అన్నది ఏంటంటే మీరు ఓ హాస్యం అని చెప్పకండి ప్రజలకి, ఓ కామెడీ అని చెప్పండి. నన్ను అడగడం కాదండి, మీకు తెలియదు ఆ ప్రోగ్రాలు ఎలా ఉన్నాయో. నన్ను అడగడం ఎందుకు? మరి రేటింగ్ చాలా వస్తుంది అని అంటారు. ఎందుకు రాదండి? అలాంటి వాటి రాకుండా ఎలా ఉంటుంది? పైగా 10ంటికి చేస్తారు, రాత్రి 9:30కో ఎంతకో 9ంటికో. అంతా పిల్లలు అందరూ పెద్దవాళ్ళు చూస్తారు. నేను ఎవరు మాట్లాడిన అబ్బా ప్రోగ్రాం ఏంటండి మరీ అధ్వానంగా ఉందని అంటూనే ఉంటారు. మరి నన్ను ఎందుకు అంటే నేనేం చేయాలా? నేను ఉన్నది అన్నాను తప్పు అంటే వాస్తవంగా తప్పు అనేది అంటే దాంట్లో నా ఉద్దేశం ఏంటంటే మీరు ధైర్యంగా అన్నారు అంటే ధైర్యం అంటానికి పెద్ద నాకు దానికి కాదండి. నాలో ఉన్న తప్పును ఏంటంటే తెలుగుదనాన్ని పోగొడుతున్నారు. చెప్పండి. అది కరెక్ట్ అండి. మీరు ఫస్ట్ నుంచి ఇప్పుడు కాదు, మీరు అన్నట్టు 10-15 సంవత్సరాల నుంచి ఇదే అంటున్నారు. నేనేమన్నానంటే ఏదైనా కోపం అంటే మగవాళ్ళు ఇప్పుడు ఆడవాళ్ళని కూడా కించపరచడం కొంతవరకు బాగుంటుందండి. ఇప్పుడు ఏదైనా గయ్యాలితనం చూపించదలుచుకుంటే ఆ రోజుల్లో సూర్యకాంత్ గారిని పెట్టేవారు. మగవాడు ఆడవేషం వేసుకుని మొగ్గుని ఎగిరెగిరిదంతం ఇలాంటివి ఉన్నాయా చెప్పండి మీరు? మరి అది చేస్తుంటే ఏమంటామండి? అదే సార్, అంటే చాలా మందికి ఉన్నా అనలేకపోయారు. మీరు ఇంకా ముక్కు సూటితో ఇంకా మీరు అన్నట్టు ఏం చేస్తారండి? చంపరు కదా సినిమాల్లో, యాక్చువల్ ఎవరు అంతేనా? పోనీ వాళ్ళ దయదలచకపోతే అవకాశాలు ఇప్పుడు ఎక్కువ లేవు కదా, ఇంకంటే ఉన్నాడు కాబట్టి ఇలా 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 అంటున్నాడు అని కూడా అనుకోవచ్చా సార్? మరి అంటే అవకాశాలు లేక మాట్లాడారు, ఎక్కువ ఎందుకు చాలా తగ్గిపోయారు. మీరే తగ్గించుకున్నారు ఇండస్ట్రీలో. తగ్గించుకోవడం కాదు సార్, నా వయసు రండి మీరు. నేను ఒక్కటే చెబుతున్నాను, నేను చచ్చినా వాళ్ళ వయసుకు రాలేను, వాళ్ళు చచ్చినట్టు నా వయసు రావాలి ఎట్టి పరిస్థితిలో. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి, ఇప్పుడు కాదు. ఆ మాటలు వద్దండి. నేను అది మంచిది కాదు అని చెప్తున్నా. మామూలుగా ఒక్కడిని మాట్లాడితే బాగుండదని టీవీలో చెప్పాను. సరే నీకు కోపం వచ్చింది, ఒక నోరు మూసి కూర్చుంటే ఏమిటి తప్పేముంది? అది మీ దృష్టిని తీసుకొచ్చారు సార్, అలా ఎందుకు అన్నారని ఎవరన్నా అంటూ ఉంటారండి. ఇప్పుడు మీరు అలా ఇదేదో పెద్ద సమస్య అయినట్టు మీరు కూడా నన్ను ప్రశ్న వేశారు. మీ బతుకుతారు మీరు అంటే ప్రొడక్షన్ పెద్దది, ఆర్టిస్టులు పెద్దరు, ఇలా మీరు ఇలా అనడం వల్ల ప్రొడక్షన్ వాళ్ళది పెద్ద ప్రొడక్షన్ వాళ్ళది అయితే ఆర్టిస్టులు పెద్ద ఆర్టిస్టులు. సో ఇలా అనడం వల్ల మీకు ఉన్న ఆర్టిస్టులు అంటే ఎవరు? వాళ్ళ అంటే మీ అంత కాదని అనట్లేదు సార్, అంటే వాళ్ళకున్న స్థాయిలో వాళ్ళకు పెద్ద ఆర్టిస్టులు. మీరు అన్న ప్రశ్నకి నేను చెప్పే సమాధానం కుదరట్లేదు. పెద్దవాళ్ళు అంటే ఏంటండి? నేను పెద్దవాడిని కదా. అదే సార్, అంటే ఇప్పుడు మీరు అంటే మీ ఇండస్ట్రీలో మీ అంత అనుభవం కాదు కదా సార్, అయినా వాళ్ళను అట్లా అనకుండా ఉండాల్సింది. కొంచెం ఈ మధ్య సినిమాలు ఎవరంటే బాగుంటుందో చెప్పానండి. అంటానంటే అనుకోండి, నాకేం తెలీదు. మీరు అంటారంటే నేను ఇట్టగా అంటూ ఉంటాను, పోతూ ఉంటుంది కాలం. మీ ఇష్టం, మీరు మీ ప్రకారం మీరు ఉండాలి కానీ మీరు ఆలోచించుకోవాలి. కానీ వాడు అన్నది మంచిగా చెడ్డ అనేది నేనేం బూతులు తిట్టలేదు ఎవరిని. ఆయన ప్రవర్తన బాగుండదు, జాగ్రత్త అని చెప్పాను. కామెడీ అంటే ఏంటి డిఫరెన్స్ మీరు కరెక్ట్గా చెప్పారు సార్. కామెడీనే కాదండి, అన్నిట్లోనే చెప్తున్నా. అది ఎక్కువ కనపడుతుంది కాబట్టి. ఇప్పుడు ఆ రెడ్డి గారు ఎవరో మన ఎంఎస్ రెడ్డి గారు అబ్బాయి దానికి ఇది అనుకుంటాను. మరి ఆయన నాకు కనబడ్డప్పుడు బాగానే మాట్లాడతాడు. నన్ను ఎప్పుడు అడగలే ఏంటండి తెగ కామెంట్ చేస్తారని నన్ను కేకలేయచ్చు కదా నన్ను, మీకు ఎందుకండి నోరు మూసి కూర్చోండి అని. ఆయన తెలియదు వాళ్ళు చేసేది ఏంటో. నేను అనేది ఏంటంటే హాస్యానికి కూడా ఒక లిమిట్ ఉందంటున్నా నేను. ఇప్పుడు గయ్యాలితనం లేకపోతే అనుమానం, మొగుడు మీద కోపం ఇవన్నీ ఉండొచ్చండి. ఆ మగవాడు ఆడవేషం వేసుకుని ఎగిరెగిరి తనటం ఇలాంటి అసహ్యం కదా అంటున్నా నేను. అంగీకరిస్తాను. ఇప్పుడు బుర్ర సుబ్రహ్మణ్యం శాస్త్రి గారు ఉన్నారు, ఆయన చింతామణి వేస్తే అద్భుతంగా ఉంటుంది, మగవాడే.
మరి చింతామణి వేసే క్యారెక్టరు ఆయన దాన్ని ఏమైనా వెకిల్గా చూపిస్తాడు ఆయన. అది నేను చెప్పేది. క్యారెక్టర్ పోషించడం కోసం చేయటం వేరండి, ఏదో నవ్వించడం కోసం చేయటం వేరు. ఏమంటారు? అంతేగాని నాకేమిటండి అదే సార్ ఇప్పుడు ఈ డిస్కషన్ కూడా మీరు అన్నారు అని చెప్పి పాయింట్ చేయడం కదా సార్. అంటే మీరు ఇండస్ట్రీలో ఉండి ఇలా అన్నారు కదా, మిగతా వాళ్ళతో మీరు ఏమన్నా మాట్లాడారా మీరు? అంటే మిగతా నేను యాక్చువల్గా ఎప్పటి నుంచి అంటున్నాను ఏంటో వాళ్ళకి తెలియదు. ఓకే సార్, అది బయటకు వచ్చింది రీసెంట్లీ కదా. నేను 15 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నా ఈ వినోదం. జాగ్రత్త ఆయన అసలు మర్చిపోతున్నారా తెలుగు వాళ్ళని జాగ్రత్తని. అది అంతే తప్ప వాళ్ళకి కష్టం వచ్చింది మానిద్దాను అంటే మానిస్తాను. వాళ్ళు తెలుసుకున్నారు కదా, ఇంకా నాకు తెలియపరచాల్సిన అవసరం లేదు. మీలాంటి ఛానల్ ద్వారా తెలిసింది కదా వాళ్ళకి. కానివ్వండి, ఇప్పటికైనా కొంచెం కోట శ్రీనివాసరావు ఏమన్నాడు, ఎందుకు అన్నాడు అని తెలుసుకుంటారు.